గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిషా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టంగా ఫేవరెట్ అయిన ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ అన్నంతో, చపాతీతో, బగారా రైస్తో, బిర్యానీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం 3 ఎగ్స్ని తీసుకొని వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఎగ్ పొట్టు అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ పుదీనా, కొత్తిమీరని కొంచెం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ మనం గ్రేవీ కోసం మిక్సర్ జార్లో 2 టమాటాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పెట్టుకున్న కాజు పలుకుల్ని, అలాగే 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, దీంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లోనే మిక్స్ చేసుకుంటా నేను. మిక్స్ చేసుకొని ఇలా మనం పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఒక ఆనియన్ని మంచిగా స్లైసెస్లా కట్ చేసుకొని ఇలా బౌల్లో తీసేసుకోవాలి. చూసారా, మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఇలా ఎగ్ పైన పొట్టు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ అయ్యే వరకు ఉంచేసి దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి ఎగ్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఘాట్లు పెట్టేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా మంచి గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది. సో నేను ఇలా ఫ్రై చేసేసుకొని దాన్ని ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఆయిల్ హీట్ ఉంది కాబట్టి దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు, షాజీరా అండ్ మనం 1 ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అదంతా వేసి ఇలా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసి అలా వేపితే తొందరగా మగ్గిపోతాయి. అండ్ మధ్యలో ఇట్లా కరివేపాకు వేసాను. ఆనియన్ గోల్డ్ కలర్ అయిపోయింది కాబట్టి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేయాలి. మంచిగా పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోతే అది మనకి టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇట్లా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. అప్పుడు మనం కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి రెడీ అవుతుంది. మళ్ళీ కాసేపు ఇట్లా మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చిన తర్వాత అవన్నీ పొడులు మంచిగా ఆయిల్లో వేగితే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అవన్నీ అలా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ మనం 1 నిమిషం అలా మూత పెట్టి తీసేసి అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది అనమాట. అందుకోసం నేను కొన్ని వాటర్ యాడ్ చేసిన అండ్ మిక్స్ చేసిన. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం అలా కొంచెం మూత పెట్టేసి దాన్ని ఉడకనిచ్చేస్తే ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది. గ్రేవీ మనకి రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం 1 స్పూను ఇంట్లో నేను పాల మీద మీగడ ఉంటే వేసాను. మనం క్రీమ్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కసూరి మేతి కూడా యాడ్ చేసిన నేను. ఫ్రెష్ క్రీమ్ మనకి బయట దొరుకుతుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉంది కాబట్టి మీగడ యాడ్ చేసిన. మీకు ఏది ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా కసూరి మేతి వేసాం కదా, ఒక్కసారి మూత పెట్టేసి తీసేస్తే ఇలా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసిన. సో ఇలా మనకి ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. చాలా బాగుంటుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.